జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడల వల్లే ప్రజలందరూ కలిసికట్టుగా టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబో రోజుల్లో ప్రధానమంత్రి మోడీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలకి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీని, జనసేనని, బీజేపీకి ఈరోజు పట్టం కట్టిన విషయాన్ని ఒకసారి తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో మోడీ గారి నాయకత్వంలో మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ఆయన మా బాబు గారు, మా లోకేష్ బాబు గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తూ ఈ ఒక్క సంవత్సరం రోజులు దయచేసి ఓపిక పట్టండి. ఈ సంవత్సరం రోజులు అసలు అప్పు ఎక్కడ నుంచి తెచ్చాడో కూడా అర్థం కాదు, ఎవరికి అర్థం కావట్లే. ఇవన్నీ సరిచేసే లోపల 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ తర్వాత ఖచ్చితంగా గతంలో ఏ మాదిరిగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో అవన్నీ కూడా జరుగుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి దండం పెడుతున్నా. మీరు మీ పదవుల్లో ఉన్నారని రాజీనామా చేసేయండి. మా గవర్నమెంట్ వచ్చింది. మీరు దేవాలయ పదవుల్లో అలాగే సొసైటీ పదవులు ఉన్నారు నాయన. దయచేసి మీరు గౌరవంగా రాజీనామా ఇస్తే గౌరవంగా ఉంటుంది, లేకపోతే మేము ఆర్డినెన్సీకి తీసేస్తే వేరే విధంగా ఉంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా సమన్వయంగా నమస్కారం చేస్తున్నా. నిజంగా మీరు ఏమాత్రం మీరు మానవ దృక్పథంతో దయచేసి మీరు రాజీనామాలు చేయండి. మీరు ఉన్నా కానీ ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి అదొకటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించమని చెప్పి నేను తెలియజేస్తూ త్వరలోనే కష్టపడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి గుర్తింపు తెలుగుదేశం పార్టీలో ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే ఈ చిట్టమూరు మండలంలో మీరు వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. మిమ్మల్ని నమ్మి వాలంటీర్లుగా కొంతమంది జాయిన్ అయ్యారు. పాపం డిగ్రీ చదివిన పెట్టున్నారు, ఎంబీఏ చేసిన ఉన్నారు, ఎంటెక్ చేసిన పెట్టున్నారు. మీరు మీ స్వార్థం కోసం వాళ్ళందరి చేత ఎలక్షన్ అప్పుడు రాజీనామా చేయించారు. ఇప్పుడు వాళ్ళు ఊళ్ళో పడి తిరుగుతున్నారు. పాపం ఏ ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు ఆ వాలంటీర్లు. ఏదైనా సరే అన్నం పెట్టి అన్నం ఎవరైనా తీస్తారా? ఈరోజు ఆ వాలంటీర్లకు సమాధానం ఎవరు చెప్తారు? గ్రామస్థాయి నాయకులు చెప్తారా, వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి చెప్తారా, మంత్రులు చెప్తారా? బలవంతంగా వాళ్ళ దగ్గర మీరు ఈ యొక్క రాజీనామాలు చేయించి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వాలంటీర్లు తెలియజేస్తున్నాను. ఆయా వాలంటీర్లు మీకు అన్నం పెట్టి కడుపు కాడ కూడు కొట్టేసింది వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా ఇంకేదైనా ఉంటే మాత్రం మీరు ఇంకన్నా పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవడైతే రాజకీయ నాయకుడు మీ గ్రామంలో మీరు రాజీనామా చేయమన్నాడో వాళ్ళ ఇంటి ముందు కూర్చొని మీరు ధర్నా చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే మీ పైన చాలామంది ఆధారపడ్డారు ఇంట్లో. ఆ యొక్క ఆధారం కూడా లేకుండా చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి వాలంటీర్లందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని ఎవరైతే రాజీనామా చేయమని చెప్పి బలవంతంగా రాజీనామాలు చేయించారో ఆ నాయకుల్ని నిలదీయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ముందు వాళ్ళు నిలదీయండి. నిలదీసిన తర్వాత మీరు మారి మేము చేసిన తప్పు అని మీరు కన్నా మీ మనస్సాక్షికైనా ఒప్పుకుంటే తర్వాత మా నాయకులు మీతో మాట్లాడి